సావర్కర్ ఏమిటో వాళ్ళకి తెలియదు. ఓకే. సావర్కర్ నాస్తికుడు. నేను చనిపోయిన తర్వాత నాకు కర్మకాండ చేయొద్దు, పిండాలు పెట్టొద్దు, నాకు ఈ రకరకాల పూజా పునస్కారాలు చేయొద్దని చెప్పినటువంటి వ్యక్తి సావర్కర్. సావర్కర్ హిందూవాది అని అన్నట్టయితే ఆయన మందిరాలకు వెళ్ళాలి. ఆయన ఒక్క మందిరానికి వెళ్ళినటువంటి ఒక్క ఉదాహరణ చూపించండి. ఒక మందిరాన్ని ఆయన నిర్మించారు, పతిత పావన మందిరం, దళితుల ప్రవేశం కోసం నిర్మించారు. ఓకే. సావర్కర్ ఒక గుడికి వెళ్ళి పూజ చేసినటువంటి ఒక్క ఉదాహరణ ఆయన 85 సంవత్సరాల జీవితంలో గనక ఎవరన్నా చూపించగలిగితే ఆయన ఏ రకమైన హిందూవాదో వాళ్ళకి తెలుస్తుంది. సావర్కర్ హిందూ యొక్క నిర్వచనం ఇది. ఓకే. ఇది తెలియని వాడు మాట్లాడుతున్నారు. అంటరానితనానికి ఆయన వ్యతిరేకంగా పోరాడారు. మహాత్మా గాంధీ అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు, మహాత్ముడు ఆయన. సావర్కర్ అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడితే ఆయన మహాత్ముడు ఎందుకు కాదు? అంబేద్కర్ దళితుల అభ్యున్నతి కోసం లేదా మన ఈ ఉపేక్షిత మిత్రుల అభ్యున్నతి కోసం తన వర్గం ఎవరైతే మన సమాజం పక్కన పెట్టిందో వాళ్ళని అభ్యున్నతి కోసం